మీ విషయమై నేను పడిన కష్టం అంతా ఇంతగా తెలుసా? చిన్నప్పటి నుంచి కని పెంచి పోషించిన నీ తల్లి కూడా అంత కష్టం పడలేదు తెలుసా? నేను నీ భుజాలపై ఎక్కించుకొని అలా చేతులు పట్టి నడిపించుకొని నీకు అన్ని కొనిపించిన నీ తండ్రి కూడా నీకోసం అంత కష్టపడలేదు తెలుసా? నాకు వాడంటే ఇష్టం, వీడంటే ఇష్టం, వీళ్ళంటే అభిమానం, ఈయన పనికి మనం అందరు నువ్వు చెప్పావు కదా, వీళ్ళు కూడా కష్టపడలేదు తెలుసా? నేను కష్టపడి ఎందుకో తెలుసా? వీళ్ళు నిన్ను అప్పటికప్పుడు నిన్ను సుఖపెట్టారేమో, అప్పటికప్పుడు నిన్ను ఆనందపరిచారేమో, కానీ నీ 70 ఏళ్ల మట్టుకు కాదు కదా, 70 యుగాలైనా కూడా సురక్షితమైన మార్గంలో కాచి కాపాడాలనే సదుద్దేశంలో నేను ప్రయాసపడితే ఏం చేసుకుంటున్నావు? ఏమైపోతున్నావు నువ్వు? ఇంతకీ ఎటు వెళ్ళిపోతున్నావు నువ్వు? ఇంతకీ ఎంత నేను కష్టపడి అబ్బబ్బ ఒక 3 రాత్రులు గ్యాప్ లేకుండా తిరుగు, నిద్రేంటే నీకు అర్థమవుతుంది. ఒక 3-4 రోజులు, ఒక వారం రోజులు ఒకే పూట తిని నువ్వు స్వార్థ చేయి, నడుచుకుంటూ వెళ్ళు, నీకు దాని కష్టం ఏంటో నీకు అర్థమవుతుంది. అదే సరైన బట్టలు లేక, సరైన వసతులు లేక నువ్వు వారాలు నిమ్మబడి నెలలు నిమ్మడి వెళ్ళిపో. నువ్వు ఎలా ఉంటుంది నీకు? బాగా మీ అమ్మ నాన్న వండి పెట్టి గట్టిగా తింటున్నావు కదా, బాగా మీ ఇంట్లో వాళ్ళు నీకు అతిథి తెచ్చి పెట్టినప్పుడు బాగా తిని బర్రిగా ఉంటూ వెళ్ళిపోతున్నావు కదా, నీకేం అర్థమవుతుంది? కష్టం అంటే నీకేం అర్థమవుతుంది? ప్రయాస అంటే ఒకసారి వెళ్ళు, అన్నం నీళ్లు లేకుండా వెళ్ళు, సరైన బట్టలు లేకుండా వెళ్ళిపోను, తిరుగు, రాత్రనక పగలనక వెళ్తావు. మరి నువ్వు వెళ్ళరా, నీకు అర్థమవుతుంది ఫస్ట్ నా కష్టం ఏంటో, నా త్యాగం ఏంటో, నా శ్రమ ఏంటో నీకు అర్థమవ్వాలి. నువ్వు వెళ్ళు.